మొత్తానికి ప్లే ఆఫ్స్ లో కీలక దశ అయిన క్వాలిఫైర్ 1, ఎలిమినేటర్, క్వాలిఫైర్ 2 మ్యాచ్లు ముగిశాయి. ఇక మిగిలింది ఒకే ఒక మ్యాచ్, అదే ఫైనల్ మ్యాచ్. ఆదివారం జరగబోయే ఫైనల్ మ్యాచ్ తో ఈ సీజన్ ఐపీఎల్ ముగుస్తుంది. ఇప్పటికే క్వాలిఫైర్ 1 లో గెలిచిన కోల్కతా జట్టు చెపాక్ లో ఫైనల్ మ్యాచ్ ఆడడానికి ఎదురు చూస్తుండగా, ఎలిమినేటర్ మ్యాచ్ లో బెంగళూరుని ఇంటికి పంపిన రాజస్థాన్ జట్టు క్వాలిఫైర్ 2 మ్యాచ్ లో మాత్రం హైదరాబాద్ చేతిలో చతికిలపడి ఈ టోర్నమెంట్ నుండి వైదొలిగింది. ఇక హైదరాబాద్ జట్టు రాజస్థాన్ పై 36 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది. చెపాక్ వేదికగా కోల్కతా హైదరాబాద్ జట్ల మధ్య మే 26 అంటే ఆదివారం రోజున ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇక ఈ మ్యాచ్ లో కోల్కతాపై ప్రతీకారం తీర్చుకోవడానికి హైదరాబాద్ కి ఒక చక్కటి అవకాశం దొరికింది. లీగ్ దశలో అలానే ప్లే ఆఫ్స్ లో ఎదురైన ఓటములకు సమాధానం చెప్పే ఛాన్స్ ని హైదరాబాద్ జట్టు ఏ రకంగా ఉపయోగించుకుంటుందో చూడాలి. అయితే అంతా బానే ఉంది గానీ స్పిన్ కి అద్భుతంగా అనుకూలించే చెపాక్ పిచ్ పై హైదరాబాద్ జట్టు కోల్కతా స్పిన్నర్లను ఏ మేర ఎదుర్కొంటుందో చూడాలి. క్వాలిఫైర్ 2 మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు బ్యాటర్లు భారీ స్కోరు చేయడంలో తడబడ్డారు. కానీ 175 పరుగుల లక్ష్యాన్ని కాపాడడానికి ఎస్ఆర్హెచ్ బౌలర్లు చేసిన పోరాటం నిజంగా అద్భుతం. అయితే ప్రతిసారి అదే మ్యాజిక్ రిపీట్ అవ్వాలి అంటే అంత సులభం కాదు. కాబట్టి హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ ని పటిష్టపరుచుకోవాలి. ముఖ్యంగా గ్లెన్ ఫిలిప్ ని జట్టులోకి తీసుకుని రావాలి. మార్కరం బదులు ఫిలిప్ కి అవకాశం ఇస్తే స్పిన్ కి అనుకూలించే చెపాక్ పై గ్లెన్ ఫిలిప్ బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా జట్టుకు ఉపయోగపడతాడు. అప్పుడు కోల్కతాపై హైదరాబాద్ ఆధిపత్యం చెలాయించడానికి అవకాశం దక్కుతుంది. ఈ మార్పు చేయకుండా బరిలోకి దిగితే మాత్రం హైదరాబాద్ పెద్ద తప్పు చేసినట్లే అవుతుంది. మరి గ్లెన్ ఫిలిప్స్ కి జట్టులో అవకాశం ఇవ్వాలంటారా? హైదరాబాద్ జట్టులో ఎలాంటి మార్పులు చేయాలని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.